సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతున్నటువంటి విషయంపై నారా లోకేష్ గారు ఖబర్దార్ అని చెప్పి మాట్లాడడం ఆయన యొక్క స్థాయికి తగ్గట్టైన మాట కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారు ఖబర్దార్ అనడానికి నిన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి నీ చంపడానికి అలమినేని సురేంద్ర బాబు గారిని పరిటాల సునీత గారిని మరి పథకన రచించారని చెప్పి అనంతపురంకి వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడివి, పక్క నియోజకవర్గానికి నువ్వెవరో తెలియదు, పేపర్లో చూసింటారు అంతే. కానీ మన లోకేష్ బాబు గారికి నీ మీద అంత ప్రేమ లేదు, నువ్వెవరో ఆయనకు తెలివి కూడా తెలియదు. నువ్వు వచ్చినదే నీ స్థాయి తగ్గ మాట మాట్లాడాల్సింది పోయి నేనేదో మీ వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకుడు కనుసైగుల్లోకి ఇంకా ఏమైనా తెచ్చుకోవాలనో లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమము అభివృద్ధిపై ఏదో విధంగా బురద చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తామనే విషయాన్ని పూర్తిగా అర్థమవుతున్నది. దయచేసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నీ రెడ్డి అహంకారానికి, నీ రౌడీజానికి, నీ దందా కోర్లకు, నీ సెటిల్మెంట్లకు నీకు వచ్చినటువంటి మాటలు నిదర్శనం అని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నువ్వు లోకేష్ బాబు గారిని ఏ సంస్కృతితో మాట్లాడుతున్నావు ఆలోచించాయి. ఆయన నేపథ్యం ఏంది, ఆయన ఎటువంటి నుంచి వచ్చాడు, 9 సంవత్సరాలు, మరి ఈ పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తనయుడు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతిని ప్రపంచ దేశాలకి తెలియజేసినటువంటి క్రీస్తు నందమూరి తారక రామారావు గారి మనవుడు. అదేవిధంగా ఈ యొక్క నటసింహం మరి గౌరవశ్రీ నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు. అంటే క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి, ఒక సంస్కారం ఉన్నటువంటి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబం వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కూడా క్రమశిక్షణతో తండ్రి యొక్క ఆలోచన విధానానికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసము పరితపిస్తూ ఈరోజు తాతగారి ఆశయానికి, మామగారి ఆశయానికి, తండ్రి గారి ఆశయానికి, తెలుగు ప్రజల ఆకాంక్షని, తెలుగు ప్రజల శ్రేయస్సు కోసము పరితపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మరి నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఖబర్దార్ అంటావా? ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి గారు, నీ బతికేంది 2014 ముందు ఒకతో నువ్వు ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు 2029లో రాజ్యాంగము, భారత అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని, మన భారతదేశంలో ఒకే పార్లమెంటు, ఒకే రాజ్యాంగం ఉంటుంది. దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి ఎంతో గౌరవం ఉంటే నువ్వు మీ తాత జాగీర మాదిరి ఆ రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరుస్తావా? రాజ్యాంగం, తోపుదుర్తి రాజ్యాంగం ఉందా? తోపుదుర్తి మీ తాతగారు, మీ ముత్తాతలు ఏమన్నా రాజ్యాంగం రాసి పెట్టారా? నీ రాజ్యాంగానికి కూడా విలువైనటువంటి నువ్వు రాజ్యాంగబద్ధంగా ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉండి నువ్వు నీ అహంకారానికి, నువ్వు దురహంకారానికి నిదర్శనంగా మాట్లాడిన విషయాన్ని ఈ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా నోరు వదుపులో పెట్టుకొని ఒక రాజ్యాంగబద్ధంగా ఎదిగినటువంటి ఈ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం రౌడీల నుంచి, దౌర్జన్యాల నుంచి, దమనకాండ నుంచి, పెత్తందారు వ్యవస్థను కూలదోయడానికి పరిటాల కుటుంబము ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని సర్వము ప్రజల కోసమే ఉపయోగించారనే విషయాన్ని నేను మర్చిపోద్దని చెప్తున్నా. నీకు 100 ఎకరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? మీ తాత జాగీరేమని సంపాదించి పేద ప్రజలకు భూములు పంచినటువంటి చరిత్ర ఉన్నదా నీకు? ఈరోజు ఒక మహిళ అనేటువంటి మరి పోయి ఒక శాసనసభ్యురాలైనటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకోకుండా ఒక మహిళ సభ్య సలదించుకునే విధంగా మహిళలను అనేక రకాలుగా సందర్భాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవడం లేదా? ఈరోజు మరి పరిటాల సునీత గారి మీద నువ్వు మాట్లాడినట్టు మాట, మరి అలమినేని సురేంద్ర గారి మీద మాట్లాడాల్సిన మాట, అంటే నీకు ముడుపులు, నీ యొక్క దందాలకు జరగలేదని చెప్పేసి ఇప్పుడు కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్టుగా భ్రమలో ఉన్నావా? నీ ఇసుక దందాలు, నీ యొక్క మరి ఆంధ్రనివా కాలకు సంబంధించినటువంటి మరి బిల్లులు స్వాహ, మరి ఇక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా లిక్కర్ ద్వారా అయినటువంటి స్వాహ,
అనేక రకమైన దోపిడీలకు నీలమైనటువంటి నువ్వు, నీ కుటుంబ నేపథ్యం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క చరిత్ర ఏంది, ఒక తూరు నెమరు వేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనేక కష్టాలతో చెప్పులు కుట్టినటువంటి కుటుంబంలో ఎట్టి చేసినటువంటి కుటుంబం నుంచి ఒక ఉద్యమాల బాట ప్రజలకు సేవ చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదికలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు నువ్వేం చేశావు, మాట్లాడుతున్నావు. దళితులు అనేటువంటి అహంకారం నీకు రెడ్డి వస్తుందా? సామాజిక వర్గాల్లో రెడ్లు కూడా ఈ యొక్క మరి సమసమాజం కోసం ఎంతో మంది మరి ఈరోజు త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీలాంటి వ్యక్తుల ద్వారా, నీలాంటి చీడు పురుగుల ద్వారా, నీలాంటి రౌడీ షీటుల ద్వారా ఈరోజు ఆ యొక్క సామాజిక వర్గానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు నీకు హెచ్చరిస్తున్నాం, ఎంఎస్ రాజు గారి గురించినటువంటి నిందు ఆరోపణలు కానీ నువ్వు నిజానికి ఆయన ఇచ్చినటువంటి సవాలు స్వీకరించి నువ్వు ముందుకు రాకపోతే నీ చర్మం ఓలిసి చెప్పులు కుట్టించి అదే చెప్పుల షాపులో అమ్మేదానికి ప్రయత్నం చేసేది ఖచ్చితంగా దళితులే అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, నువ్వు రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగాన్ని అవమానపరిచి భారత అంబేద్కర్కి సంబంధించినటువంటి ఏదైతే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అవమానించి నువ్వు తోపుదూతి రాజ్యాంగాన్ని అమలు చేస్తావని చెప్పి బేషరతుగా జరిగినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏదైతే నువ్వు చేసినటువంటి వాగ్దానాలు వాటన్నిటినీ మరి ఎస్పీ గారు ఈ ముందస్తుగానే అతన్ని ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి గారు, నీ అంత తేల్చడానికి సమాజంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేధావులతో పాటు సమాజం పాటుపడుతున్నటువంటి వ్యక్తులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ యొక్క అహంకారానికి, నీ రెడ్డి యొక్క మరి దౌర్భాగ్యానికి నువ్వు మాట్లాడినట్టు వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ నీ అంత చూడడానికి మరి రేపు జరిగేటువంటి గురువారము డెడ్ లైన్ స్వీకరించకపోతే జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యులని చెప్పేసి వేదిక ద్వారా హెచ్చరిస్తాను. ఎంఎస్ రాజు గురించి మాట్లాడడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు ఇదేంలో ఈ నియోజకవర్గంలో దళితుల మీద దాడులు, భూ కబ్జాలు కానీ దళితులు ఎన్నో చేసినావు. రోజు ఎంఎస్ రాజు గురించి 1000 కోట్లు సంపాదించినాడని చెప్తున్నావు. అయ్యా ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రాజు గారు ఆ రోజు కుల సంఘాల్లో పనిచేసి ఈ రోజు వరకు ఆయన కడుపుకి అన్నం తినకోకుండా పార్టీలో పనిచేస్తే ఈరోజు పార్టీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారు కానీ ఈరోజు 4 పదవులు వచ్చినాయని మాట్లాడుతున్నావు. ఆ కష్టంతో పార్టీ గుర్తించి ఈరోజు రాజు గారికి 4 పదవులు ఇస్తే అదే దళితునికి 4 పదవులు ఉండకూడదా? దళితుడు ఎందుకు కట్టకూడదా? డబ్బులు సంపాదించుకోకూడదా? ఏమయ్యా మీరు చేస్తే చెట్లు మీ రెడ్లకి మేము ఒత్తాసు పలికితే అప్పుడు మీకు సమాధానం అవుతుందని చెప్పి నేను మీడియా పూర్వకంగా మాట్లాడుతున్నా. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబం గురించి, పరిటాల సునీతమ్మక్క గురించి, పరిటాల రవి అన్న గురించి, పరిటాల సునీతమ్మకి మెలకు వస్తుందంట. ప్రకాష్ రెడ్డి, పరిటాల రవి అన్న గుర్తుకొచ్చేది అర్ధరేత్రుల్లో నీకే, పరిటాల కుటుంబానికి కాదు. ఆ రోజు నువ్వు ఈ నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని ప్రకాష్ రెడ్డి ఈరోజు పరిటాల కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఈరోజు రాష్ట్రమంతా నవ్వుల పాలు అవుతుందయ్యా. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఏమీ చేయలేదు, దళితుల్ని చాలా నాశనం చేసి మళ్ళీ ఈరోజు దళితుల గురించి మాట్లాడుతుంటే ఎంఎస్ రాజు అన్న గురించి మాట్లాడతావు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావు, ఈ రాష్ట్ర సీఎం గురించి మాట్లాడతావు. మీ అన్న రాజారెడ్డి గారు మన ఎండిఓ ఆఫీసులో ఆ రోజు మాట్లాడితే ఈ రోజుకి కానీ మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. మళ్ళీ అదే రెడ్ బుక్ రాజ్యాంగం తెరిచింటే ఈరోజు మీ అన్న ఎక్కడో సెంట్రల్ జైల్లో ఉండేవాడు. అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి పరిపాలన చేయలే. పథకాలు అందిస్తూ, సంక్షేమం అందిస్తూ, అభివృద్ధి అందిస్తూ
ఇలాంటివన్నీ చూడలేక మీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ ప్రజలకి మంచి చేస్తంటే అది చూసి ఓర్వలేక మీ వైఎస్ఆర్ నాయకులు ఈరోజు మాట్లాడుతుంటే ఈ మీడియా మిత్రంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాంట. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి, ఎక్స్ సర్పంచ్ని. 2 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు మా దళిత సోదరులు అందరూ మాట్లాడారు. మేము ఈ ప్రకాష్ రెడ్డికి మడక్సిర దళిత సోదరులు హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు గారి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. మేము మడకసిర ఎస్సీ సోదరులు అందరూ ఏకమై రాబోయే గురువారం రోజు మీకు ఇల్లు ముట్టడిచ్చే కార్యక్రమం మా మడకసిర స్టార్ట్ అవుతుంది. ప్రకాష్ రెడ్డి, నువ్వు మా సునీతక్క గెలిస్తే ఈ మీసం తీసుకుంటానని నువ్వు సవాల్ ఇసిరావు. ఇలాగే ఈ పాత్రికేయుల ముందరే నువ్వు లైవ్ వీడియోలో చెప్పావు. అది నువ్వు సక్రమంగా చేయలేదు. ఆ మీసం తీసుకొని వచ్చి ప్రజల్లో మాట్లాడంటే అప్పుడు నువ్వు మగవాడు అని మేము ఈ అనంతపురం జిల్లా ప్రజలంతా నమ్మేవాళ్ళు. కానీ నువ్వు ఇచ్చిన మాట ఇగో నీకు కానుకగా పంపిస్తున్నాం. మడకసిర ఎస్సీ దళితులు నువ్వు రాబోయే గురువారం రోజు మా ఎంఎస్ రాజు గారికి సవాల్ ఇసిరినావు. ఆ సవాల్ నువ్వు రుజువు చేసుకోకపోతే ఇగో ఈ గాజులు కానుకగా మడకసిర నుండి పట్టిసీర తెచ్చాము. రెడ్డి గారు, ఇది మడకసిరలో మేము ఎంత సహనంగా ఉంటామో అంత కఠినంగానే ఉంటాము. మళ్ళీ మా మడకసిర అంటే నా మారుమూల ప్రాంతము, కానీ నీ అడ్డాకే వచ్చి సవాల్ ఇసురుతున్నాము. ఇగో గురువారం రోజు మా గారు ఇవి తీసుకొని నువ్వు అది ఏం చేసుకుంటావో చేసుకోవయ్యా. వేసుకొని అనంతపురంలో రాప్తాడులో తిరిగి అప్పుడు సమాధానం చెప్తారు ప్రజలు. ఇక్కడ వచ్చినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా సహోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కొంచెం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గమైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆరోపణలు, అసత్యాలతో కూడిన ఆరోపణలు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వైసీపీ పార్టీ పుట్టుకే అసత్యం, ప్రతిదీ అసత్యం. మాట్లాడిన మాట మళ్ళీ వాళ్ళు మాట్లాడరు. ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడిన విషయము ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇవన్నీ వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో వాళ్ళు ఒక ఫ్యాక్షనిజం సృష్టి మరియు కుల కుట్రలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ దళిత జాతి ఖండిస్తుంది. ఎస్పెషలీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మరియు శాసనసభ్యులు మడకసిర శాసనసభ్యులటువంటి ఎంఎస్ రాజు గారు గత 2 సంవత్సరాల నుంచి అందరితో కలిసి ఎటువంటి అభివృద్ధి మడకసిరలో చేస్తున్నారు అనేది ఏమాత్రం తెలుసుకోకుండా ఆయన పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడము ఎంతవరకు సబబని నేను ఈ ప్రకాష్ రెడ్డి గారిని ఆలోచిస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, ఇది మీ రాజ్యాంగం పాతది 1948 కాదు, ఇప్పుడు వచ్చిండేదే అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం. మీకెంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. మీకు సొమ్ము ఉండొచ్చు, మీరు దొరలవచ్చు, మాకు ఓటు హక్కు ఉంది. సో ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడుతుంది ప్రజలకు సంబంధించి మాట్లాడాలి, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి. మీ కించిత రాజ్యాంగ జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు.
రాజ్యాంగం గురించి ఒకసారి చదవండి. చదివిన తర్వాత వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధిలో చేసినప్పుడు ఎంఎస్ రాజన్న గారిని మరి కుల వివక్షతతో తూలనాడటము, తిట్టటము ఏ సందర్భంగా మీకు న్యాయమో మీరు చెప్పాలని మీ విజ్ఞప్తికే నేను వదులుతున్నాను.